అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగు వన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగు వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు ఉన్నారు. తెలుగు వన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని శాలువతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ అప్పసాని రాజేష్ గారు, బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి, సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ You do such a great job. I wanted to tell you. Don't exhaust. Oh, I'll message you. అలాగే అంకమ్మ చౌదరి గారు, వారిని కూడా శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కిలారు నాగార్జున గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ బాలకోటే గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.